ఇంకొక పక్కన 6వ పాయింట్ 2027 చివరికి అన్నారు, కానీ 2026, 2027 మ్యాక్సిమం మార్చ్, నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, QR కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం, ఎడ్యుకేట్ చేద్దాం. అమాంగ్ ఫార్మర్స్ కానీ, బ్రదర్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఫైనల్గా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. నిన్న మొన్న నేను చూశాను, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకే వ్యక్తి డిఫరెంట్ పీపుల్కి పిటిషన్ ఇస్తూనే ఉంటాడు. ఇది ఒక పిటిషన్ కల్చర్. దానికి కూడా నేనేమన్నానంటే, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ అన్ని ఒకసారి అందరం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలు పోర్టల్లో పెట్టేస్తే ఎవరి దగ్గరకు వచ్చినా అది చూసి అతనికి ఎడ్యుకేట్ చేస్తాం. అంటే మనం ఆశ క్రియేట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికి పోయినా మన దగ్గర రికార్డు ఉండడం లేదు. ఇది ఒక పెద్ద లిటిగేషన్ అయ్యే పరిస్థితుంది. ఇది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది PGRS కూడా. పబ్లిక్ గ్రీవెన్స్ వస్తే ఎక్కడికక్కడ పరిష్కారం చేయాలి. చాలా వరకు ఫోకస్ చేస్తున్నాం. రెండోది, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ నోడల్ ఆఫీసర్కి అప్పచెప్పి ఎవరైనా రాంగ్ మార్కింగ్ చేసి రాంగ్ పర్సన్స్ దగ్గర ఉంటే అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో పద్ధతి ప్రకారం కరెక్ట్ పర్సన్ పంపేయడం, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం, సమస్య పరిష్కారం చేయడం, ఇవన్నీ కూడా మార్క్ చేయగలిగితే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ పోతే 70% ఆఫ్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. ఒక ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం ఏం చేయాలని చేస్తాం. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన క్లియర్గా మీరందరూ కూడా ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే. స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషను కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. 3వది, ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear, we will redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్
కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్, 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళితే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి 2 టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్.